తాజాగా 70వ జాతీయ అవార్డ్స్ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కాగా ఇప్పటి వరకు అత్యధికంగా నేషనల్ అవార్డ్స్ను సాధించిన వ్యక్తి ఎవరో తెలుసా? ఏ కేటగిరీలో అతనికి ఈ అవార్డ్స్ లభించాయో తెలుసా? తాజాగా కేంద్ర ప్రభుత్వం 70వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో తెలుగు సినిమాకు బాగా అన్యాయం జరిగిందన్న సంగతి కూడా తెలిసిందే. తెలుగు సినిమా తప్పించి తమిళ, కన్నడ, మలయాళ సినిమాలు అవార్డ్స్ పంట పండించాయి. ఇక బాలీవుడ్కు ఎప్పటిలాగానే పెద్దపీట వేశారు. కాగా ఇంతవరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక అవార్డులు సాధించిన వ్యక్తి ఎవరో తెలుసా? ఎక్కువ అవార్డులు సాధించిన వ్యక్తి ఎవరో కాదు, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. అవును, ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో అత్యధికంగా జాతీయ అవార్డు సాధించిన మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఈసారి కూడా రెహమాన్ జాతీయ అవార్డును సాధించారు. మణిరత్నం డైరెక్షన్లో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ 1 సినిమాకు గాను బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవార్డు ఏఆర్ రెహమాన్కి ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు అత్యధిక నేషనల్ అవార్డులు గెలుచుకున్న మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఏఆర్ రెహమాన్ ఏకంగా 7 నేషనల్ అవార్డులు అందుకున్నాడు. మొదటిసారిగా ఆయన 1992లో రోజా సినిమాకు గాను బెస్ట్ మ్యూజిక్ విభాగంలో జాతీయ అవార్డు సాధించారు. 1996లో మెరుపు కలలు సినిమాకు, 2001లో లగాన్ సినిమాకు, 2002లో అమృత సినిమాకు, 2007లో చెలియా సినిమాకు, 2017లో శ్రీదేవి మామ్ సినిమాకు గాను నేషనల్ అవార్డులు అందుకున్నాడు ఏఆర్ రెహమాన్. తాజాగా 2022కు గాను పొన్నియిన్ సెల్వన్కు 7వసారి జాతీయ అవార్డు సాధించాడు. ఇక రెహమాన్ గెలుచుకున్న వాటిలో 2 హిందీ సినిమాలు ఉండగా 5 తమిళ సినిమాలకు రెహమాన్ జాతీయ అవార్డును అందుకున్నారు. ఇలా ఇప్పటి వరకు అత్యధికంగా 7 నేషనల్ అవార్డులు గెలుచుకున్న మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్ రికార్డు సృష్టించాడు. ఇక ఆ తర్వాత స్థానంలో ఇళయరాజా, అమితాబ్ బచ్చన్, విశాల్ భరద్వాజ్ కూడా ఉన్నారు. ఇళయరాజా 5 సార్లు జాతీయ అవార్డు అందుకోగా అమితాబ్ 4 సార్లు, విశాల్ భరద్వాజ్ 4 సార్లు జాతీయ అవార్డును అందుకున్నారు. కాగా కమల్ హాసన్, మమ్ముట్టి, అజయ్ దేవగన్ లాంటి స్టార్లు 3 సార్లు జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఇక టాలీవుడ్ నుంచి గతంలో అల్లు అర్జున్ మొదటిసారి ఉత్తమ కథానాయకుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు.